शांति। ओम शांति। ओम शांति। ओम शांति। నేను ఆత్మ ట్రస్టీని, అనంతమైన వైరాగ్య వృత్తి కలవారిని. I, the soul, be in a stage of a detached observer. I am a trustee, detached from this body. I am the point of light, experience, the unlimited knowledge from the Supreme Father. I be at my soul conscious stage and listen to the God's Murli. Om Shanti, Shanti, Shanti. Om Shanti. Murli date 19/6/2024. Baba Ji Hidden. मीठे बच्चे, सबसे मूल सेवा है बाबा की याद में रहना और दूसरों को याद दिलाना. तुम किसी को भी बाबा का परिचय दे, उसका कल्याण कर सकते हो. సో ఈరోజు పరమాత్మ స్మృతి, మెడిటేషన్, రిమెంబరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకి చెప్పారు. భగవంతుడి స్మృతి ఎలాంటిదంటే అది మన స్టేజ్ని కూడా చాలా శక్తివంతంగా చేస్తుంది. నేను భగవంతుడి స్మృతిలో ఉండాలి, ఇతరుల చేత స్మృతిని చేయించగలగాలి. అంటే నన్ను చూస్తేనే ఇతరులకి భగవంతుడి స్మృతి కలగాలి. ఎవరికైనా పరమాత్మ కళ్యాణం ఇవ్వడం అనేది చాలా మంచి అలవాటు. వారికి మనం ఎంతో కళ్యాణం చేసిన వారిగా అవుతాం. పరమాత్మ ఎక్కడున్నారంటే హర్ హర్ రాళ్ళు రప్పల్లో పరమాత్మ ఉన్నారు అంటారు. హర్ ఖోనే ఖోనే మే పరమాత్మ హే అంటారు. గాడ్ ఈస్ ఆమ్ని ప్రెజెంట్ అంటారు. ఎక్కడ చూసినా పరమాత్మ అంటారు. కానీ ఎవ్వరికి పరమాత్మ యొక్క అసలైన పరిచయం తెలియదు. సో నేను ఆత్మ ప్రతి ఒక్కరికి పరమాత్మ పరిచయం ఇచ్చేటట్టు పొజిషన్లో ఉండాలి. నా లైఫ్లో నేను ఎంతమంది కళ్యాణం చేశాను, ఎంతమందికి తన తండ్రి యొక్క పరిచయాన్ని తెలియజేయగలిగాను అనేది మనం చెక్ చేసుకోవాలి. ప్రశ్న, कौन सी एक छोटी सी आदत बहुत बड़ी अवज्ञा करा देती है, उससे बचने की युक्ति क्या है? अगर किसी में कुछ छिपाने व चोरी करने की आदत है तो वह बहुत बड़ी अवज्ञा हो जाती है. कहा जाता है, कक का चोर सो लक का चोर. लोभ की वश भूल लगी तो छिपाकर बिना पूछे खा लेना, चोरी कर लेना, यह बहुत बड़ी खराब आदत है. उस आदत से बचने के लिए ब्रह्मा बाप समान ट्रस्टी बनो. बाबा का सच सच सुना दो. ఈ రోజు మనము అంత మిస్టేక్ కాదు అనుకునే ఒక క్వాలిటీ గురించి బాబా చెప్తున్నారు. ఏ అలవాటు పరమాత్మ నుంచి అవజ్ఞ చేయిస్తుంది, ఆపోజిట్ మార్గంలోకి తీసుకెళ్తుంది, ఆ ఆజ్ఞ నుంచి యుక్తిగా ఎలా నేను సేఫ్ అవ్వచ్చు. ఏదైనా దొంగతనంతో లేక దాచిపెట్టడంతో దొంగతనం చేసే అలవాటు ఉంటే ఇది చాలా పెద్ద అవజ్ఞ. ఈరోజు చిన్న దొంగ రేపు గజ దొంగ అవుతాడు. సో అందుకని ఆ దొంగతనం ఎందుకు చేస్తారు? లోభానికి వశమై చేస్తారు. సో దాచిపెట్టి తినడం, దాచిపెట్టి వారు సంపాదించడం, దొంగతనం చేయడం ఇది చాలా పెద్ద అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్, మామిడి పండు తినాలనిపిస్తుందంటే దాన్ని సెంటర్లో కానీ ఇంట్లో కానీ దొంగతనం చేసి తినక్కర్లేదు, చక్కగా అడిగి తినండి. ఎందుకంటే ఒక చిన్న దొంగతనమే రేపు మన చేత పెద్ద దొంగతనం చేయిస్తుంది. మరి
ఏదైనా వస్తువు చూసినా, మనుషులను చూసినా నాకు ఏదో ఒకలాంటి ఎక్స్‌పెక్టేషన్స్, ఆశ అనేది ఉత్పన్నమవుతుంది. అదెందుకు ఉత్పన్నమవుతుంది? నాలో లోభం అనే వికారం ఉంటే. సో, అందుకని బ్రహ్మ బాబా, తాత లేఖరాజ్ లాగా ట్రస్టీగా అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకే తెలియకుండా మన ద్వారా ఇలాంటి మిస్టేక్ అయిపోతే, దొంగతనం అయిపోతే, లేక మనని మనం వేటి నుంచి కంట్రోల్ చేసుకోకపోతే, పరమాత్మకి సత్యాన్ని వినిపించి, ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇళ్లలో కూడా చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా పెద్దవాళ్ళు బయటకెళ్ళేటప్పుడు ఆ రూమ్స్‌ని లాక్ ఏసేస్తారు. చిన్న పిల్లలు తెలిసో, తెలియకో ఏదన్నా తీసుకుంటారేమో అని. మరి పరమాత్మ చెప్తున్నారు, మీరు తెలియకుండా తెలిసి మిస్టేక్ చేస్తే వెంటనే నాకు వినిపించండి. ఎట్ ద సేమ్ టైమ్ నేను ఆత్మ ఏ విధంగా నడుస్తున్నానో, పరమాత్మను అవజ్ఞ చేసే ఎలాంటి పని చేయట్లేదు కదా చెక్ చేసుకోవాలి. సోల్ కాన్షియస్‌నెస్ మెయింటైన్ చేస్తే పరమాత్మ స్మృతి ఆటోమేటిక్‌గా నిలుస్తుంది. చక్రాన్ని కనుక తిప్పితే నేను సత్యుగి ఆత్మగా అవ్వగలను. సత్యుగం, ద గోల్డెన్ ఏజ్. దానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. దేవీ దేవతా ప్రపంచం, సతో ప్రధాన ప్రపంచం, నిర్వికారి ప్రపంచం, శాంత పూర్వ ప్రపంచం, పవిత్రతా ప్రపంచం అని అంటారు. వికారాల అంశం మాత్రం కూడా లేదు. మరి అలాంటి ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే నా బిహేవియర్, నా నడవడిక ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. धारणा, स्थूल सेवा के साथ साथ सूक्ष्म और मूल सेवा भी करना है। सबको भगवान का परिचय देना है, आत्माओं का कल्याण करना है, याद की यात्रा में रह सच्ची सेवा करनी है। इसी सेवा में बिजी होना है, अपना समय वेस्ट नहीं करना। सेंसिबल बन 5 विकार रूपी भूतों पर विजयी प्राप्त करना है। चोरी व झूठ बोलने की आदत निकाल देना है। दान है तो चीज वापस ले नहीं सकता। మరి 24 అవర్స్ లో 8 అవర్స్ పడుకుంటాం, 8 అవర్స్ ఆఫీస్ లో పనిచేస్తాం, 8 అవర్స్ నా యాక్టివిటీ బిహేవియర్ ద్వారా సేవ చేయగలగాలి. ఆ స్థూలమైన కళ్ళకి కనిపించే సేవతో పాటు సూక్ష్మమైన కనిపించని పరమాత్మ స్మృతి అనేది ఒక పెద్ద సేవ అవుతుంది. అలాంటి సూక్ష్మమైన మనసు ద్వారా సేవ చేయగలగాలి. నేను ఎవరి గురించన్నా మంచి అనుకుంటే అది కూడా సేవ అవుతుంది. ఎవరికన్నా మంచి జరగాలి అని భావిస్తే అది కూడా సేవ అవుతుంది. మరి అందరికీ పరమాత్మ పరిచయాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్క ఆత్మ కళ్యాణం చేయాలి. స్మృతి అనేది ఒక యాత్రలాగా త్రూ ఔట్ ద డే పరమాత్మను స్మృతి చేయాలి. ఇదే సత్యమైన సేవ. ఈ సేవలోనే బిజీ అవ్వాలి. సేవలో మీ టైంని వేస్ట్ చేసుకోకూడదు. అంటే సారీ, మీ సమయాన్ని సేవ చేయకుండా వేస్ట్ చేసుకోకూడదు. అవసరం లేని పనులతో మన టైంని వేస్ట్ చేసుకుంటున్నామా చెక్ చేసుకోవాలి. తెలివైన వారిగా అవ్వాలి. పంచ వికారాల రూపీ రావణుడి పైన విజయాన్ని పొందాలి. దొంగతనం చేయడం, అబద్ధం చెప్పడం, వేరే వాళ్ళని విసిగించడం, దాచిపెట్టడం, వేరే వాటి మీద ఎంతో ఆశను చూపించడం, ఈ అలవాట్లను తొలగించుకోవాలి. బ్రహ్మ బాబా సమానంగా ట్రస్టీగా అవ్వాలి. అంతేకాని ఎవరికన్నా ఏదైనా ఇచ్చేశాక దాని గురించి ఆలోచించడం కాదు. పరమాత్మ సేవలో ఏదైనా అర్పణ చేస్తారు. నేనింతిచ్చాను, అంతిచ్చాను అంటే ఆ తీసుకున్న దానికి ఫలితం కూడా రాదు. భోలీదాది ఎంతగా కిచెన్ యొక్క సేవ చేశారు, ఎంతమంది కళ్యాణం చేశారు, ఎవరికి ఏం కావాలన్నా ఎంతగా సమకూర్చారు. అక్కడికి మౌంట్ అబూకి ఎవరెళ్ళినా దాది ఎంత హెల్ప్ చేశారే అని అంటారు. అంటే ఎంతమంది ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. బ్రహ్మ బాబా, బ్రహ్మ బాబాకి అన్నీ ఉన్నా కూడా
పరమాత్మ తనని సెలెక్ట్ చేసుకోగానే ప్రతి ఒక్కటి వదిలేశారు. అన్నిటి మీద డిటాచ్డ్ గా అయిపోయారు. తన కంప్లీట్ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేశారు. తన కూతుర్ని కూడా ఈ మార్గంలో పెట్టారు. అంటే తను ఎంత ట్రస్టీగా ఉంటే ఆ విధంగా చేయగలరు. మరి మన లైఫ్ లో ఇంతటి డిటాచ్మెంట్ మనలో ఎంత వరకు ఉందనేది చెక్ చేసుకోవాలి. आज का वरदान शरीर की व्याधियों की चिंता से मुक्त ज्ञान चिंतन व स्व चिंतन करने वाला शुभ चिंतक भव। एक ही शरीर की व्याधि आना, एक ही व्याधि में हिला देना। व्याधि आना यह बाबी है, लेकिन श्रेष्ठ स्थिति का हिला जाना यह बंधन मुक्त बंधन युक्त की निशानी है। మరి ఈ శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే, అయ్యో నాకు ఈ కాళ్ళు నొప్పొచ్చాయి, నాకు ఈ చేతులు నొప్పొచ్చాయి, ఈ చింతన చేసే బదులు జ్ఞానం యొక్క చింతన చర్నింగ్ అనేది చేయాలి. అప్పుడు శుభ చింతకులుగా అవుతారు. అది ఎలా పాసిబుల్? ఎగ్జాంపుల్, శరీరానికి ఏదైనా వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధి ఒకవైపేమో కదిలిచ్చేస్తూ ఉంటుంది. ఇంకొక వైపు అయ్యో నాకు ఇదయింది అదయింది అనే భావన మనలో ఉన్నట్టయితే అది మనల్ని బంధన ముక్తులుగా చేయలేదు. ఆ వ్యాధికి ఆ నొప్పికి ఎంత బాండేజ్ అనేది ఏర్పడుతుందంటే ఇంక నేను పరమాత్మ స్మృతి దాని నుంచి ఎలా హీల్ అవ్వాలి అనేది మర్చిపోతాను. అయ్యో నాకు ఇది జరిగింది అది జరిగింది అనే డిప్రెషన్ లో ఉంటాను. సో శరీరపు వ్యాధి యొక్క చింతన నుంచి ముక్తులుగా అయ్యి నాకేం జరిగినా పరమాత్మ నాకు తోడున్నారు, గాడ్ ఈస్ విత్ మీ, గాడ్ ఆల్వేస్ హెల్ప్స్ మీ అనే శుభ భావన పెట్టినట్టయితే, పరమాత్మ యొక్క మొదలు యొక్క చింతన పెట్టినట్టయితే నాకు ఎందుకు ఆ వ్యాధి వచ్చింది, నేను దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోగలను అనే ఒక తెలివి నాలో ఉంటుంది. కర్మాతీత స్థితిని కూడా నేను మెయింటైన్ చేసుకోగలను. స్లోగన్, स्नेह की शक्ति समस्या रूपी पहाड़ को पानी जैसा हल्का बना देता है। స్నేహం అనే శక్తి పెద్ద సమస్య అనే పర్వతాన్ని కూడా నీళ్ళలాగా తేలిగ్గా చేసేస్తుంది. మరి పర్వతం లాంటి సమస్యను చూసి నేను భయపడుతున్నానా, బాధపడుతున్నానా చెక్ చేసుకోవాలి. మరి ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను ఆత్మ ఏది చూసినా నాకు లోభం అనేది కలగకూడదు. I, the soul, should win over desire. I should not be desirous towards people, towards beings, towards every wish. Okay, chalo. Relax. Om Shanti. నేను ఆత్మ స్థిరమైన శుభ చింతకుడని, శుభ చింతన నా ప్రతి అవయవంలో ప్రవేశిస్తుంది. శుభ చింతక స్థితి నా చుట్టూ ఒక వైబ్రేషన్స్ గా వ్యాపిస్తుంది. శుభ చింతక స్థితి నా కర్మేంద్రియాలను ఎంతో శీతలంగా చేస్తుంది. శుభ చింతక స్థితి నాకు ఎంతో మంది ఆశీర్వాదాలను కల్పిస్తుంది. శుభ చింతక స్థితి నన్ను సేవాదారి ఆత్మగా చేస్తుంది. నేను ఆత్మ శుభ చింతక మణిగా అయి సర్వుల పైన శుభమైన కళ్యాణకారి కిరణాలను ప్రవేశింపచేస్తాను. శుభ చింతక ఆత్మను నేను స్వయం శుభ భావనతో శక్తిశాలి స్థితిలో ఉంటాను. I, the soul, a well-wisher,
always try to receive blessings from other souls through my good deeds and actions. My every thought, word, and action is matching with the Srimad of the Supreme Father, the God's directions. The God Srimad helps me to claim a highest status. I, the soul, try to experience a stable stage, a stage of soul consciousness, where I try to experience a stage free from all the desires. I overcome on such desires and maintain my own stability and calmness. Hey, Father, thank you so much for showing me the path of divinity, the path to receive blessings from others, the path to churn Murli all the time, which enlightens me. I experience the God's path and try to maintain my own stability all the time. Om Shanti, Shanti, Shanti. Om Shanti. I, the soul, try to receive the power to win on all the desires, experience such God's power to every part of this body, and be a trustee, a detached observer. Om Shanti, Shanti, Shanti.